LIC నిన్న ఇప్పుడు ఈ రామోజీ ఫిలిం సిటీలో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఎందుకంటే మా దాంట్లో ఒక హీరో ఉన్నాడు, ఒక జోకర్ ఉండాలి ఉన్నారు. అదేవిధంగా ఒక ఫ్యాషన్ లేడీ ఉన్నారు, ఒక సఫాయి లేడీ. మీ క్యారెక్టర్ చెప్పకపోతే అర్థమైపోతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఇంపాక్ట్ ఫౌండేషన్ వేరే ఫౌండేషన్ ఒకటే కాదు ఆఫీసర్, బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు నమ్మేది చట్టం, మేము నమ్మేది ధర్మం. మీకు ప్రపంచమే, మీకు కుటుంబమే ప్రపంచం. మా ఇంపాక్ట్ ఫౌండేషన్ కి భారతదేశమే ఒక కుటుంబం. మీరు వాళ్ళందరూ మోటివేట్ చేస్తారు, లేకపోతే ఓటు చెప్పి వదిలేస్తారు. మా ఇంపాక్ట్ ఫౌండేషన్ మోటివేట్ చేస్తారు, ఇన్స్పైర్ చేస్తారు, అదే విధంగా ఒక స్కిల్ నేర్పించి పంపిస్తారు ఆఫీసర్. బోత్ ఆర్ నాట్ సేమ్. వేరే ఫౌండేషన్ వాళ్ళు వేలకు కొలది లక్షల కొలది ఫీజులు తీసుకుంటారు. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు వసతికి భోజనానికి మాత్రమే తీసుకుంటారు. బోత్ ఆర్ నాట్ సేమ్ ఆఫీసర్. సార్ నేను LIC ఏజెంట్ను. నేను పాలసీ క్యాన్వాసింగ్ ఏ కంపెనీ? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేను ఒక పెద్ద సినీ స్టార్ ని. నా పేరు శివకృష్ణ. రెండు దగ్గర రావద్దు, రెండు మైకులు దగ్గర రావద్దు. మేము మాకు జీవిత భద్రత ఏం అవసరం లేదు, LIC అవసరం లేదు, మాకు రెమ్యూనరేషన్ వస్తుందమ్మా. వెళ్ళు సార్ తీసుకోండి సార్, బాగుంటుంది సార్. మాకు రెమ్యూనరేషన్ వేలల్లో లక్షల్లో ఇస్తారు, మాకు భద్రత ఏం అవసరం లేదు. వెళ్ళు. రెమ్యూనరేషన్ ఉంటుంది కావచ్చు, కానీ ప్రొలాంగ్ ఉండకపోవచ్చు. వద్దు వెళ్ళిపో. అయ్యో నేను ఇంక డాన్స్ ఎలా చేసేది, నాకు అవకాశాలు ఎలా వస్తాయి, నాకు ఈ రెమ్యూనరేషన్. రెండు ఆఫ్ చేసేది ఇక్కడే కదా, అందరికి వినపడుతుంది. ఏ విధంగా వస్తాయి నాకు అవకాశాలు? బాగా రెడీ అయ్యావు. అదే ఇవాళ షూటింగ్ ఉన్నది, అది చంటబ్బాయి షూటింగ్ జరిగిన హీరో తెలుసా? ఛాన్స్ ఇచ్చింది. చూడ కూడా వెళ్తారు ఇట్లా ఈ షూట్ చూసి టైం చూస్తే కూడా నీకు అర్థమవుతుంది. అరే ఏంది డైరెక్టర్ నిన్ననే పుట్టించి నా కోసం తెలియదా? చంటబ్బాయి హీరో నేను. ఏ చూడు ఇప్పుడు నా బాబా నేను చూడు రాదు, నువ్వు నన్ను ఎట్లా అంటాను? సార్ నమస్తే సార్. నువ్వు 4 కిలో సూట్ వేసుకున్నావు. నువ్వు కూడా లేదు సార్, నేను కోతిరాంపూర్ ఉంటాను సార్. కాదా కోతిరాంపూర్ ఉంటే అక్కడ ఉంటుంది కదా సార్. నేను LIC ఏజెంట్ సార్. కాదు మీరు అసలే నాకు ఇయ్యగా 5 సంవత్సరాలకు మా డైరెక్టర్ అది ఇచ్చిండు, హీరో ఇచ్చిండు. నువ్వేందో అసలు నాకు తెలుసుకున్నాను. సార్ మీరు రాజు రమేష్ మంచి జోకర్ గా అభివృద్ధి చేస్తారు. సరే ఎర్నింగ్ కూడా బాగుంటుంది, దాంట్లో సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. లైఫ్ సెక్యూరిటీ ఒక పాలసీ తీసుకుంటారు. అట్లా కాదు కానీ నేను గత 10 సంవత్సరాల నుండి కూడా నా దగ్గరికి ఎంతో మంది వచ్చింది.
ఎంతో మంది వస్తే నేను ఏం చూపెట్టిన తెలుసా, ఇట్లా వచ్చింది మీరు చూడలే, గిన్నె ఉండే చూడు, గిన్నె ఉండే పైసలు, ఏ పైసలు లేకనే 10 సంవత్సరాల నుంచి తిరుగుతా ఇక్కడ ఆయన ఒక ఇచ్చిడు, దానిలో చూస్తాను. ఇప్పుడు నా వల్ల కాదు, కానీ ఇదిగో నేను పెద్ద హీరో అయిన తర్వాత మినిమం ఒక 2 కోట్లు వస్తాయి, ఎస్ఎస్ రాజమౌళి నెక్స్ట్ నన్నే హీరోగా పెట్టి సినిమా ఇస్తాను అన్నాడు. అప్పుడు నీకు నాకు వచ్చిన దాంట్లో 10% నీకు ఎల్ఐసి పాలసీ నన్ను డిస్టర్బ్ చేయకూడదు. సార్ చూడండి సార్, చూడాలి ఏ చూడాలి. సరే సార్ మళ్ళీ కలుస్తాను సార్. సారీ. ఫ్రస్ట్రేషన్ ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా. మేడం ఏంది అప్పటి నుంచి చూస్తాను, మేడం మేడం లిప్స్టిక్ పూసుకున్నాడు, ఎప్పటికి పని చెప్పుడే, అది ఇక్కడ ఏం లేదు. మేడం 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 నమస్తే మేడం. మేడం మేడం నమస్తే మేడం. ఏమింటారు సార్ మేడం, ఏమింటారు సార్, Please, లిప్స్టిక్ madam. పూసుకోవడానికి టైం సరిపోవట్లేదు. ఎవరు? నేను ఎల్ఐసి ఏజెంట్ మేడం, ఎల్ఐసి ఏజెంట్. బ్రాంచ్ 1 కరీంనగర్ మేడం. నా పేరు లక్ష్మణ్. ప్లీజ్ మేడం మేడం 1 మినిట్ టైం ఇవ్వండి మేడం. ఒక పాలసీ తీసుకోండి మేడం, ఒకటి. పాలసీయా? నో వే. నేను పాలసీయా? నాకేం అవసరం పాలసీ గురించి? అవసరం లేదు నాకు. నేను బాగా సంపాదిస్తున్నా, నాకు అవసరం లేదు. దేవుడా నా బతుకు, నా మొగుడేమో తాగి 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 ఎంత చేసిన కష్టం ఎంత చేసా, ఆ చేసిన డబ్బులన్నీ ఆడు తాగడానికి ఎప్పుడు సత్తాడో గాని. సార్ అడ్డబుడ్డకండి సార్, మీరు గిట్టు ఉండండి. నా బతుకు ఎవరు మార్చేది, నా బతుకు భద్రత ఏది సారు? ఏదో చెప్తున్నారు కదా, వాళ్ళేమి మేడం పట్టించుకోవాలి, జీవితానికి భద్రత అని చెప్తున్నారు కదా సారు. మేడం మీరు డైలీ పనిచేస్తారు కదా, నెలకు 5,000 సంపాదిస్తే నెలకు 2,000 3,000 సేవింగ్స్ తీసుకున్నారు. అంటే దాచి పెట్టుకున్నాడా సారు? దాచి పెట్టుకోవాలి, ప్లస్ మన జీవితానికి భద్రత రెండు. అంటే ఎలా వస్తుంది సారు భద్రత? నా జీవితానికి భద్రత ఏంటి సారు? నా జీవితానికి కట్టుకున్నవాడు మంచిగా లేకపోయే. మేడం 1 లక్ష రూపాయల పాలసీ తీసుకున్నాం అనుకో, మన నార్మల్ రిస్క్ కవరేజ్ 1 లక్ష రూపాయలు ఉంటుంది. యాక్సిడెంటల్ రిస్క్ అయితే 2 లక్షలు ఉంటుంది. ఈ కేసులో మనకి ఏ రిస్క్ కావాలి, మనం హ్యాపీగా ఉన్నాం. మెచ్యూరిటీ అమౌంట్ 1 లక్ష రూపాయల పాలసీ తీసుకుంటే కనీసం ఒక 2 లక్షలు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది మేడం. అంటే కొంచెం కొంచెం పొదుపు చేస్తే నేను చచ్చిపోయినా సరే నా కుటుంబానికి ఉంటుందా సారు? నెలకు 500 కూడా నా పిల్లలకి ఇస్తారా సారు? పిల్లలకి ఇస్తారు, అన్ని చదువులకు ఉపయోగపడతాయి, నాలాగా బతకరు. మేడం మంచిది. ధన్యవాదాలు సార్, నన్ను కాపాడేది సార్. నేను చదివిన సరే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా సార్. అమ్మ ఒకటి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ జల్దీ తెస్తా సార్, ఇప్పుడే పోయి తెస్తా సార్. నా ముఖం అంతా ఏమో క్రీమ్ రియాక్షన్ అయిపోయింది. ఎంత నా ముఖం అంతా రియాక్షన్ అయిపోయింది. నా ముఖం నా అందమంతా పోయింది. అయ్యా అవకాశాలు లేకుండా పోయినాయి. ఈ భద్రత కోసం, జీవిత భద్రత కోసం ఎల్ఐసి పాలసీ చేసిన బాగుండేది. నేను కూడా నీకు ఏదో విన్నపించినయ్యా, రాబోతుంటే యాక్సిడెంట్లో కాలిందయ్యా. అయ్యో ఆరోగ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే పాలసీ ఇస్తారు. ఎన్నిక లేదు కదా మేడం, మీకు కళ్ళు కనబడతలేవు. మీకు పాలసీ సంపాదించే వ్యక్తి అయి ఉండాలి, అతను ఆరోగ్యంగా ఉండాలి. లేదమ్మా వర్తించదా సార్? ఏదో ఒక దొడ్డిదారిన చూసి ఇవ్వండి. లేదు మేడం, ఎల్ఐసి లక్ష్యం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి, సంపాదించిన వ్యక్తి ఏమైనా రిస్క్ అయితే మాత్రం వాళ్ళు మేము తీసుకోలేదని అలా అంటున్నారా? ఒక 1000 రూపాయలు ఇస్తారు సార్. మేడం మేడం ఒక లేదు, పాసిబుల్ కాదు మేడం. కాపాడండి సార్ మేడం. ఇప్పుడు అన్నమంతా పోయారు కదా మేడం. నాకు అసలు 2 లక్షలు అనేది లక్షలు కదా, ఏం చేయాలి అంతేనా? ఇక మరి ఎట్లా మరి కనీసం మీరన్నా చేయరు ద్వారా, మీరన్నా చేయరు, మీరు ఏదో బిల్డప్ చేంజ్ చేయాలి, కానీ కనీసం ఎల్ఐసి అందరూ చేసుకోరు, వాళ్ళకి ఆడుకుని అందరూ